బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అమలాపురం స్థానిక ఎస్కేబీఆర్ కాలేజ్ బూత్ వద్ద ఓటర్లు క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక అమలాపురం డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రెస్ అండి. థ్యాంక్ యూ. సార్, మీడియా మిత్రులకు నా నమస్కారాలండి. ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖర్ గారు ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ 8 నెలల్లోనే మరి ఏదైతే మంచి ప్రభుత్వం అనిపించుకుని ప్రజలందరికీ కూడా ఇవాళ దగ్గరయ్యింది, చేరువయ్యింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కూటమి అభ్యర్థి రాజశేఖర్ గారు ఇవాళ ఆయన కోసం 34 నియోజకవర్గాల తరఫున ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తున్నారు. మరి ఈరోజు ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలకి, అలాగే కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్, ఉత్తరాంధ్ర టీచర్స్ నియోజకవర్గాలకి పోలింగ్ జరుగుతుంది. అక్కడ ఉపాధ్యాయ ఓటర్లు, ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అధికారంకి వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్స్ ఓటర్లు